పట్నంలో ఎక్కడికైనా అర్జెంటుగా పోవాలంటే ట్రాఫిక్తోని యమ తిప్పలైతుంటుంది. మెట్రో రైలు ఉన్న దిక్కు జర్ర నయమే కానీ లేని జాగకు మాత్రం ట్రాఫిక్తోని సుక్కలు చూడాల్సిందే. అర్జెంటుగా పోవాలి భయ్యా, కొంచెం రువ్వడు వెంచరాదు అని అంటే ట్రాఫిక్ ఉన్నది మేడం, నేనేం చేయాలి అని అంటుంటారు ఆటో అన్నలు. అయితే రానున్న రోజులల్లో మాత్రం పట్టణాలల్లో ఎంత ట్రాఫిక్ అన్నా ఉండని షిడిమల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయే ఇగ్రం చేస్తుర్రట సర్కారోళ్ళు. మరి ఇక ఏం చేస్తుర్రు చూద్దాం పర్. ఇక ఇక్కడ కానొస్తున్నది కదా, గీదే ఎగిరే టాక్సీ. అద్దాల డబ్బలు ఎక్కున్నది, గీదెట్లా ఎగురుతుంది అబ్బా అనుకునేరు. మా రాజుగా ఎగురుతుంది. చుట్టుముట్టు గిర్ర తిరిగే ఫ్యాన్లు ఉన్నాయి. లోపల 6 మంది కూకొని హాయిగా తిరగొచ్చాట. మనుషులు కూకునే తాందుకు మెత్తటి సీట్లు కూడా ఉన్నాయి. భలే కామాలున్నది పోన్రికి ఎగిరే టాక్సీ. ఇండ్ల మీదకి వెళ్ళి ఎగురుతుంది, ఇండ్ల మీదనే తిరుగుతుంది. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిమిషాల మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి రయ్య పోవచ్చాట. మొన్న బెంగళూరులో ఓ మీటింగ్ అయితే సెంటర్ విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు పోయి అన్ని తీర్ల చూసి వచ్చిండు. దీన్ని అచ్చం విమానాన్ని నడిపించినట్టు ఓ పైలట్ ముంగట ఊకొని నడిపిస్తాడట. ఇక బయటి దేశాలనంటే అన్ని తీర్ల పరీక్షలు చేసి సర్కారు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఎగిరే బండ్లను తిప్పుతారు. కానీ మన దిక్కు ఇంకా జర టైం పడుతుంది. టైం అంటే ఎక్కువ టైం ఏం కాదు. 2028 కల్లా దేశంలో ఎయిర్ ట్యాక్సీలను తిరిగేటట్టు చూస్తామా అన్నట్టు చెప్పిండు విమానాల మంత్రి. బగ్గ ట్రాఫిక్ జాములు అయ్యే బెంగళూరు, ముంబై, ఢిల్లీ అటువంటి పట్టణాలల్లో తొలుత తిప్పాలని చూస్తుర్రాట. ఇక దీని పంతనం ఎట్లున్నదట అంటే నిట్ట నిలువున గాలిలోకి ఎగురుతుందట. అట్లనే నిట్ట నిలువున కిందికి దిగుతుందట. గంటకు 150 కిలోమీటర్ల రువ్వడితోనే ఎగురుతుందట. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు పోయేటట్టు ఈ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిరట. సప్పుడు కూడా మస్తు తక్కువ ఉంటుందని చెప్తుర్రు. ఎట్లయితే రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతున్నాయో అట్లనే ఈ ఎయిర్ ట్యాక్సీలో కూడా బ్యాటరీలే ఉంటాయట. మరి ఇక 2028 కల్లా బండ్లను గాలిలో ఎగిరిస్తామంటారు సర్కారు వాళ్ళు. ఈ ఎగిరే ట్యాక్సీలు వచ్చినాయంటే ఇక ట్రాఫిక్ జామ్లతో పబ్లిక్ పరిశాను తక్కువ అవుతుంది జర్రా.